हरे कृष्ण। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यामुना तीर वनचारी, यामुना तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यामुना तीर वनचारी, यामुना तीर वनचारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्री भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। गौर प्रेमानंदे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
హరే కృష్ణ. దయచేసి కొద్దిసేపు మీ యొక్క సెల్ ఫోన్లు ఒకసారి చూసుకోండి, అంతరాయం కలిగించకుండా చూడండి. సెల్ ఫోన్లని కూడా స్విచ్ ఆఫ్ చేయడం లేదా సైలెంట్లో పెట్టుకోవడం చేయండి దయచేసి. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజుతోముఖై ద్వాపరౌ పరిచర్యాయాం కలౌ తద్ధికీర్తనాత్ అని చెప్పబడింది. సత్యయుగంలో విష్ణువుపై ధ్యానించడం వలన, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయడం వలన, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయడం వలన ఏదైతే ఫలితం వస్తుందో కలౌ తద్హరికీర్తనాత్ అని చెప్పన్నారు. అంటే కలియుగంలో అది హరికీర్తన చేయడం ద్వారా వస్తుంది అని చెప్పబడింది. మరి ఆ విధంగా హరికీర్తన అనేటువంటిది ఎలా ఉండాలి? హరికీర్తన అంటే ఏమిటి? హరిని కీర్తించడం, అంతే కదా. అయితే సరే, హరిని కీర్తించడం అంటే బాగానే ఉంది, కానీ హరి ఒంటరివాడా? హరి ఒంటరిగా ఉంటాడా ఎప్పుడైనా? కృష్ణుడు ఒంటరిగా ఉంటాడా? లేదు. కృష్ణుడు అంటే ఏమేమి వస్తాయి అందులో? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోగైతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పన్నాడు. ఏవం యోగైతి తత్వతః అని చెప్పన్నాడు. తత్వము అని అన్నారు. తత్వము అంటే ఏమిటి? అంటే కృష్ణుడు తెలుసు కదా మనకి, కృష్ణుడు తెలుసు, కృష్ణుని యొక్క నామం తెలుసు, ఇంకా వేరే ఏవేవేవో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? అంతే కదా. కృష్ణుడు తెలుసు, హరే కృష్ణ మంత్రం తెలుసు, మన దగ్గర చక్కగా మృదంగం ఉంది, హార్మోనియం ఉంది, లేకపోతే కర్తాళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా కీర్తన చేసుకోవచ్చు కదా, మైక్ కూడా ఉంది, ఇంకా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కృష్ణుడు అంటున్నాడు ఏవం యోగైతి తత్వతః అని చెప్పంటున్నాడు. తత్వతః అంటే భగవంతుడు ఆయన యొక్క అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి, భగవంతుని యొక్క అవతారాలు, మరి వీటన్నింటితో కూడి భగవంతుడు చేసేటువంటి లీలలు, వీటన్నింటినీ తెలుసుకుంటే తత్వతః తెలుసుకోవడం అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా. ఇవన్నీ తెలిసి ఉండాలి మనకి. అంటే భగవంతుడు, ఎందుకంటే భగవంతుడు అంటే ఒంటరివాడు కాదు, అదే కదా ఇక్కడ వచ్చిన చిక్కు. దయచేసి సెల్ ఫోన్ చూసుకోండి. మొబైల్ ఆఫ్ చేయండి, చూసి ఆఫ్ చేయండి, అయినా మోగుతుంది ఎవరు, లేకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి, స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు, అదే కదా మనం చెప్పుకుంటున్నాం. కృష్ణుడు అంటే ఆయన యొక్క అంతరంగిక శక్తి ఉంటుందంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే శ్రీమతి రాధారాణి, మరి ఆమె యొక్క విస్తరణలు వీళ్ళందరూ ఉంటారు. అలాగే తటస్థ శక్తి అంటే జీవులు, అంటే జీవులైనట్టు మనం అంతా కూడా. బాహ్యశక్తి, బాహ్యశక్తి అంటే ఏమిటి? ప్రకృతి. అలాగే భగవంతుని యొక్క అవతారాలు, వీటన్నింటితో భగవంతుడు చేసేటువంటి కార్యాలు. చూడండి, ఇది తత్వతః తెలుసుకోవడం అంటే. కాబట్టి ఎప్పుడైతే మనం హరిని కీర్తించడం అని చెప్పి అంటామో, హరిని కీర్తించడం అంటే కేవలం కృష్ణుడిని కీర్తిస్తూ ఈ మిగిలిన వాటి పట్ల మనం అపరాధ భావన కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఎంత కృష్ణుడిని కీర్తించినా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ లవ్ మీ లవ్ మై డాగ్ అని చెప్పి. నన్ను ప్రేమించాలనుకుంటే ముందు నా కుక్కని ప్రేమించాలి అని చెప్పి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, మనం ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే అసలు ఒక వ్యక్తిని మనం ఎప్పుడు ప్రేమించడం అవుతుందంటే ఆ వ్యక్తికి సంబంధించినవన్నింటినీ కూడా ప్రేమించాలి. ఆ వ్యక్తికి సంబంధించినవన్నింటినీ కూడా మనం ప్రేమించాలి, అప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించడం అవుతుందన్నమాట. అంతేగాని కేవలం నేను ఆ వ్యక్తినే పట్టించుకుంటాను, ఆ వ్యక్తికి సంబంధించిన వాటిని పట్టించుకోనంటే కాదు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, సరే మనం హరే కృష్ణ మహామంత్రం కీర్తిస్తున్నాం, చాలా చక్కగా మనం కీర్తన మేళాలు చేయొచ్చు, లేదా ఏకాహాలు సప్తాహాలు కూడా చేయొచ్చు.
రాత్రి అంతా కూడా నామ సంకీర్తనం చేయొచ్చు, వారం అంతా సంకీర్తనం చేయొచ్చు, కీర్తన మేళాలు చేయొచ్చు, కార్తీక మాసం ఇవన్నీ వచ్చినప్పుడు ఇలా ఇవన్నీ కూడా చేయొచ్చు. మంచివి కదా ఇవన్నీ కార్యాలు, అవునా కదా? చాలా ఆనందాన్ని ఇస్తాయి మనకి. కానీ దానితో పాటుగా మనం కృష్ణ సంబంధమైనటువంటి వాటితో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది కూడా మనం చూడాలి. అర్థమైంది కదా? మరి అంతరంగిక శక్తి అంటే ఏమిటి? ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే శ్రీమతి రాధారాణి, ఆమె యొక్క విస్తరణలు ఇదంతా. అలాగే తటస్థ శక్తి అంటే ఎవరు? జీవులు. మరి మనం ఇతర జీవుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం చూడండి. ఇతర జీవుల పట్ల ఎలా వ్యవహరించాలి మనం? భక్తులైనటువంటి వాళ్ళు ఇతర జీవుల పట్ల ఎలా వ్యవహరించాలి? ఏం చెప్పబడింది మనకి శాస్త్రాల్లో? ఇతర జీవుల పట్ల ఎలా వ్యవహరించాలి అంటే, ఒకటి చూడండి, భక్తుడు అనేవాడు భగవంతుణ్ణి ప్రేమిస్తాడు, భక్తులను సేవిస్తాడు, దుష్టులకి దూరంగా ఉంటాడు, అమాయకులైన వారికి ఏం చేస్తాడు? ప్రచారం చేస్తాడు, దయ చూపిస్తాడు. చూడండి, ఇది మనం కలిగి ఉండాలి. భగవంతుని ప్రేమించాలి, భక్తులైనటువంటి వారితో స్నేహం చేయాలి, వారిని సేవించాలి మనం. కానీ భక్తులైన వారిని ఎప్పుడు కూడా మనం ద్వేషించకూడదు. చూడండి, ఇది చాలా గొప్ప అపరాధం. దీన్నే వైష్ణవ అపరాధం అని చెప్పన్నారు అన్నమాట. చూడండి, వైష్ణవ అపరాధం అంటే ఏమిటి? మనకి నామాపరాధాల్లో మొదటిది ఏమిటి? భగవన్నామమును ప్రచారము చేయటంలో తమ జీవితమును దారపోసిన భక్తులను దూషించుట అని చెప్పన్నారు. కాబట్టి ఇది మొదటి అపరాధం అని చెప్పన్నారు. అంటే ఎవరైతే అసలు ఈ ప్రపంచంలో అసలు భక్తుడు అనేవాడు చాలా అరుదు అనమాట. అంటే ఏ విధమైన భక్తుడైనా సరే భక్తుడు అనేవాడు చాలా అరుదంటారా కదా? చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ దొరికేవాడా భక్తుడు అంటే? లేదు కదా. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పున్నారు. సుదుర్లభ అంటే చాలా చాలా కష్టమట అలాంటి వాడు దొరకడం. కాబట్టి ఎలాంటి వాడైనా సరే ముందు భక్తుడు అనగానే గౌరవం ఉండాలి. చూడండి, తర్వాత విషయాల తర్వాత. ముందు అతడు భక్తుడు అని అనుకున్నట్లయితే మనం వెంటనే ముందు గౌరవం ఇవ్వాలి. తర్వాత మనం విభేదాల గురించి చర్చించుకోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నామంటే మనం ఇంకా విశుద్ధ భక్తులం కాలేదు కదా. కాబట్టి ఈ వ్యత్యాసాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ మొట్టమొదట మాత్రం గౌరవ భావం అనేది ఉండాలి భక్తుల మధ్య. చూడండి, అర్థమైంది కదా? భక్తుడిని గౌరవించడం అంటే అది భగవంతుని గౌరవించడం. చూడండి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మరి జీవులతో మనం ఎలా వ్యవహరించాలి? ఇప్పుడే చెప్పుకున్నాం, భగవంతుని ప్రేమించాలి, మరి భక్తులను సేవించాలి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రపంచంలో దోషాలు లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేన ధూమేన అగ్నిరివావృత అని చెప్పుకుంటాడు. చూడండి, సహజం కర్మ కౌంతేయ అంటే ఓ కౌంతేయ, ఓ కుంతిపుత్ర, సహజం ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉంటుంది? సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్ అంటే దోషం ఉంది కదా అని చెప్పి మనం త్యజించకూడదు మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే సర్వారంభాహి దోషేన అంటే మనం ఏ పని ప్రయత్నించినా సరే, ఏం చేయడానికి మొదలుపెట్టినా సరే అందులో దోషం ఉంటుంది. సర్వారంభాహి దోషేన ధూమేనాగ్నిరివావృత అని చెప్పున్నాడు. అగ్ని ఏ విధంగా అయితే ధూమము చేత ఆవృతమై ఉంటుందో అదేవిధంగా మనం చేసే ప్రతి పని కూడా ఏదో ఒక దోషంతో ఆవృతమై ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దోషంతో ఆవృతమై ఉంటాడు. అదవుతుంది, అందులో సందేహమే లేదు, ఖచ్చితంగా ఉంటుంది దోషం అనేది. కాబట్టి ఇంకా కలియుగం ఇది. కలియుగం అంటేనే కలియర్ దోషనిదేహి రాజన్ అని చెప్పన్నారు. కలియుగం అంటే ఏమిటి? దోషముల యొక్క నిధి అన్నమాట. కానీ అస్థి ఏకో మహాన్ గుణ, కానీ ఒక మహాగుణం ఉంది కలియుగంలో. ఏమిటది చెప్పండి? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. చూడండి, అంటే ఖచ్చితంగా ఎన్నో దోషాలు ఉన్నాయి, కానీ ఒక ఉన్నతమైన లక్షణం ఏంటంటే ఇది నామ సంకీర్తనం చేసినట్లు కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే అంటే
మనం కృష్ణుని కీర్తించినట్లయితే మరి కృష్ణుని ఎలా కీర్తించాలి? వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి మనం భగవంతుని కీర్తించాలి. చూడండి కీర్తన, అందుకే సంకీర్తన అంటే ఎంత గొప్ప విషయం ఇది చూడండి. సంకీర్తనం అంటే ఏంటి? సమ్యక్ కీర్తనం అనేటువంటి ఒక అర్థం ఉంది. బహుబిర్ మిలిత్వా గీయతే ఇది సంకీర్తనం. ఎక్కువ మంది కలిసి భగవంతుని కీర్తిస్తే అది సంకీర్తనం. చూడండి అదే కదా, ఎక్కువ మంది కలిసి ఏం చేయాలి? వారి వారి మధ్య ఉన్నటువంటి, ఎందుకంటే కలియుగం అంటే నేను చెప్పుకున్నాను అన్ని దోషాలే. గుణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో తెలియజేస్తారు. అంటే వైకుంఠంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క సేవకులకు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క సేవకులకు వ్యత్యాసం ఏమిటో చెప్తారు. వైకుంఠంలో అసూయ అనేటువంటిది ఉండదు. చూడండి అని చెప్తారు. వైకుంఠంలో అనగానే స్పష్టంగా కనిపించేది ఏంటంటే అక్కడ అసూయ అనేటువంటిది ఉండదు. కానీ ప్రభుపాదుల వారు చెప్తారు ఏమంటారంటే, కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి భగవత్ సేవకుల మధ్య అసూయ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది కదా, భౌతిక ప్రపంచంలో ఉండే భక్తుల మధ్య అసూయ అనేది ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అది ఉండదు అనమాట. కాన్స్పీషియస్ బై ఆప్షన్స్ అని చెప్పుకుంటారు. అంటే అది ఉండదన్నమాట. చూడండి ఎందుకని అసూయపడే అవకాశం ఉంది అంటే, మనకంటే ఇంకొకరు ఎవరన్నా బాగా సేవ చేస్తున్నారనుకోండి, మనకంటే ఎవరన్నా బాగా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు, లేదా మనకంటే ఎవరన్నా వంట బాగా చేస్తున్నారు, మనకంటే ఎవరన్నా బాగా భగవత్ సేవ కోసం విరాళాలు సేకరిస్తున్నారు, లేదా మనకంటే బాగా ఎవరన్నా పుస్తక వితరణ చేస్తున్నారు, మనకంటే ఎక్కువ మందికి శిక్షణ ఇస్తున్నారు, మనకంటే ఎక్కువగా ఏదైనా పూలమాలలు కడుతున్నారు, అలంకరణ చేస్తున్నారు, ఏదైనా కావచ్చు, కీర్తన చేస్తున్నారు. సాధారణంగా ఏమవుతుందంటే భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వెంటనే అసూయ అనేది కలుగుతుంది అనమాట. ఎందుకు ఇలా కలుగుతుంది అంటే అదే అసలైన కారణం మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండడానికి. అయితే ఎవరి పట్ల అసూయ? భగవంతుడి పట్ల ఉన్న అసూయ ఏదైతే ఉందో అదే ఏమవుతుంది? అందరి పట్ల అసూయగా మారుతుంది అనమాట. ఈ అసూయ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతిదీ దానికి కూడా కృష్ణుని యందే ఆరంభం. ప్రతిదానికి కృష్ణుని యందే ఆరంభం. మరి ముందు భగవంతుడి పట్ల మనం ఈర్ష్య అసూయ కలిగి ఉన్నాం కాబట్టి అది ఏం చేస్తుందంటే భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు భగవంతుని ఎలాగో మర్చిపోతాం కాబట్టి ఏం చేస్తాం? భగవత్ సేవకుల పట్ల అసూయ అనేది ప్రదర్శితం చేసుకుంటాం. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఏమంటారంటే, పౌరుషం ఋషుహు అని చెప్పంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, పౌరుషం ఋషుహు. పౌరుషము అంటే ఏంటి? ఒక వ్యక్తి చేయగలిగినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే ఒక వ్యక్తి ఏదన్నా చక్కగా ఒక పని చేయగలుగుతున్నాడంటే దానికి కారణం నేనే అంటున్నాడు కృష్ణుడు. అర్థమవుతుంది కదా. మనకి ఈ భగవద్ విభూతి యోగం 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు ఏమంటాడు? యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పుకుంటున్నాడు. ఎక్కడెక్కడైతే ఒక విశేషమైనటువంటిది కనిపిస్తుందో అర్జున అర్థం చేసుకో, అది నా యొక్క అంశగా తెలుసుకో అని చెప్పుకుంటున్నాడు. అర్థం కదా. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక కార్యం బాగా చేయగలుగుతున్నాడంటే భగవంతుడి అనుమతి లేకుండా ఎవరైనా చేయగలరా? చెప్పండి. ఒక కార్యం బాగా చేయగలిగిన అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి చేసినా చెడు చేసినా సరే ఒక వ్యక్తి బాగా చేశాడంటే చివరికి ఒక వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రంధ్రం వేసాడు అనుకోండి, దొంగతనం చేశాడు అనుకోండి, అంత అది కూడా చిన్న వ్యవహారమా చెప్పండి? మన దారిలో తిరిగే కోల్డ్ ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళి ఆర్బీఐకి రంధ్రం వేయగలుగుతారా? లేదు కదా. దానికి కూడా ఏం కావాలి? గొప్ప దుష్కృతి కావాలన్నమాట. పుణ్యకార్యాలు చేయాలంటే గొప్ప సుకృతి ఎలా కావాలో దుష్టమైన కార్యాలు చేయాలంటే గొప్ప దుష్కృతి కావాలి. ఏదైనా సరే ఆ రెండింటికి కూడా మూలం ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడి నుంచి. ఒక చెడ్డ కార్యం చేయాలన్నా ఒక మంచి కార్యం చేయాలన్నా దానికి కావాల్సినటువంటి శక్తి భగవంతుడి నుంచే వస్తుంది. ఎప్పుడు ఇస్తాడు భగవంతుడు అంటే వాడి ప్రయత్నం పట్ల సంతృప్తి చెందినప్పుడు. అంతే కదా. ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు ఊళ్ళో చిన్న చిన్నవి మామిడికాయలు ఎత్తుకెళ్ళిపోవడం, లేకపోతే కోళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఎత్తుకెళ్ళిపోవడం, అలా అలా మెల్లమెల్లగా కెరీర్ డెవలప్ చేసుకుంటారనమాట. మెల్లగా కొంచెం పైకి వెళ్ళి పర్సులు దొంగతనం చేయడం, లేకపోతే మెల్లగా సైకిళ్ళు దొంగతనం చేయడం, తర్వాత మోటార్ సైకిల్ దొంగతనాలు, తర్వాత కార్లు, అలా 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 వాడు వృత్తిలో బాగా ఎదుగుతాడు పైకి. అలా 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 వాడి యొక్క కృషి చూసి భగవంతుడు సరే వెళ్ళు బ్యాంకుకి దొంగతనం చేయని చెప్పి అనుమతిస్తాడు.
ఆ? అలాగే అలాగే ఒక వ్యక్తి ఆ మంచి కార్యాలు చేస్తున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి నేరుగా నేను రాతి దేవాలయం కట్టిస్తాను భగవంతుడికి అన్నాడు అనుకుందాం. లేదా నేను భగవంతుడికి ఒక 5 ఎకరాల స్థలం ఇస్తాను మందిర నిర్మాణానికి అన్నాడు. చూడండి. అది వెంటనే చేయగలిగే కార్యం కాదనమాట. వాడు అలా చేశాడంటే వాడు ఎప్పటినుంచో చేస్తూ ఉన్నాడనమాట. కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా. చూడండి. ముందు ఎవరన్నా భిక్షగాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో 5 10 ఇవ్వడం ఇలాంటివి చేస్తారు. మెల్లమెల్లగా తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? కొంచెం పెద్ద కార్యాలకి ఊళ్ళో ఏదన్నా కార్యక్రమం జరుగుతుందని కొంచెం విరాళాలు ఇవ్వడం. లేకపోతే ఇంకొంచెం ముందు అలా 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 చేస్తూ చేస్తూ ఏదైనా పుణ్యమైనా పోగవ్వాలి, పాపమైనా పోగవ్వాలి. తర్వాతనే మనం పెద్ద పాపం కానీ పెద్ద పుణ్యం కానీ చేయగలం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందే, మనం ఏం చేయగలిగినా సరే భగవంతుడి అనుమతి లేకుండా చేయగలమా? భగవంతుడి అనుమతి లేకుండా ఇది కూడా చేయగలం. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? పౌరుషం ఋషు అని చెప్పి అంటున్నాడు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పౌరుషం అంటే ఏమిటంటే సమర్థత, చేయగలిగినటువంటి సమర్థత ఏదైతే ఉందో అది నేనే అని తెలుసుకో అని చెప్పి అన్నాడు. ప్రభుపాదులు వారు ఏమంటారంటే అక్కడ, ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప సమర్థతని ప్రదర్శిస్తున్నాడు అనుకోండి ఏదైనా ఒక విషయంలో, అతని సమర్థత పట్ల అసూయపడితే అది భగవంతుడి పట్ల అసూయపడడమే అని చెప్పి అంటున్నారు ప్రభుపాదులు. మీకు అర్థమైంది కదా? అది ఏదైనా కావచ్చు, బాగా పాడడం కావచ్చు, బాగా వంట చేయడం కావచ్చు, బాగా ప్రచారం చేయడం కావచ్చు, లేదు ఏదైనా సరే కావచ్చు. దాన్ని చూసి ఒకవేళ ఎవరన్నా అసూయపడ్డారంటే అది కృష్ణుడిని చూసి అసూయపడడమే. ఎందుకని కృష్ణుడు ఏమంటున్నాడు? నేనే ఆ సమర్థతని అని చెప్పి అంటున్నాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనకంటే ఉన్నతమైనటువంటి వారికి మనం ఎప్పుడు కూడా వారికి సేవ చేయాలి. మనతో సమానమైనటువంటి వారితో స్నేహం చేయాలి. మనకంటే దిగువనున్న వారి పట్ల జాలి చూపించాలి. అందుకని దిగువనున్న వారి పట్ల అసూయ ప్రదర్శించి, అంటే దిగువనున్నటువంటి వారి పట్ల మనం చేత్కరించుకొని, సమానంగా ఉన్న వారిని దూరంగా పెట్టి ఉన్నతంగా ఉన్న వారి పట్ల అసూయ పెట్టామనుకోండి, అప్పుడు కృష్ణుడు సంతృప్తి చెందడనమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంటే ఈ విషయాలన్నిటి గురించి చెప్పడం చాలా సులభం, ఆచరించడం కష్టం. శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్తారు, ఏమంటారు? ఎల్లప్పుడూ హరిని కీర్తించగలగాలంటే ఏం చేయాలట మనం? తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఏమైనా సులభమైన కార్యమా? అస్సలు సులభం కాదు. చెప్పడం మాత్రం అన్నిటికంటే సులభం, ఆచరణలో పెట్టడం మాత్రం అన్నిటికంటే కష్టం. చూడండి, మనం ప్రవచనంలో చెప్పుకున్నప్పుడు అవును 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 అంత బాగా, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎదురైంది అనుకుని వెంటనే అని చెప్పి అంటాం. ఎవరు నువ్వు అని చెప్పి అంటాం. అర్థమైంది కదా? చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే చూస్తుంటాం, ఒకసారి భక్తుల మధ్య ఏమన్నా విభేదాలు వచ్చినాయి అనుకోండి, అసలు సహించరు. కానీ బయట వాడితో వ్యవహారం వస్తే మాత్రం సహిస్తారనమాట. ఒక్కోసారి చూస్తుంటాం, బయట వాడు వచ్చి చెడమడ తిట్టుతాడు, కరిమేవాడు వాడిని, అలా ఉంటారు మాట్లాడుకుంటాం. కానీ భక్తుడు వచ్చేవాడు అంటే నన్ను అంటావా, కానీ వ్యతిరేకంగా ఉండాలి వాస్తవంగా. చైతన్య మహాప్రభు దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారు. భక్తుల వ్యవహారంలో జరిగితే చాలా వినయంగా ఉండాలి, కానీ బయట వాళ్ళతో జరిగితే మనం ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. చూడండి, అలా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే, కృష్ణుడు ఒంటరివాడా? కాదు. కృష్ణుడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. అందుకే మనం చెప్తున్నాం, ఆయన యొక్క అంతర్గత శక్తి, ఆయన యొక్క తటస్థ శక్తి. సరే, తటస్థ శక్తి అంటే ఇందులో జీవుల విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం, భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు, అభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి భక్తులతో మనం సత్సంబంధాలను పెంచుకోవాలి. చూడండి, ఎందుకంటే భగవంతుడు ఒక 100 మంది 1000 మంది కలిసి ఆయన్ని కీర్తిస్తే చాలా ఆనందిస్తాడు. కానీ ఆ 100 మంది 1000 మంది ఒకవేళ వారి హృదయాల్లో, కీర్తన చేసే వాళ్ళ హృదయాల్లో మృదంగం వాయించేవాడి మీదేమో కరతాళు వాయించేవాడి కోపం, కరతాళు వాయించేవాడి మీదేమో వెనకాల హార్మోనియం వాయించేవాడి కోపం. ఎంతసేపు వాయిస్తాడు వీడు, వాయిస్తున్నాడు దానికి అని చెప్పి కరతాళు కొడుతున్నాను అనుకో. అర్థమైంది కదా? ఇది కూడా జరిగే అవకాశం ఉండదు. వీడికంటే నాకు అవకాశం రాలేదు వాళ్ళు, నేనైతే బాగా పాడుతున్నాను, నా స్వరం బాగుంటుంది బాగా వీడికంటే కూడా. సో అంతమంది 100 మంది కలిసి భగవంతుని కీర్తిస్తున్నప్పటికీ లోపల ఆ విధమైనటువంటి భావం ఉందనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళ మీద మనకి ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళ మీద అసూయ, ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద చేత్కరింపు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ కీర్తన భగవంతుడికి నచ్చుతుందా? నచ్చదు. ఎందుకంటే ఆయన ఏం చూస్తారంటే, ఆయన పైకి కనిపించే వాటికంటే కనిపించడమే ఎక్కువగా చూస్తుంటాడే. చూడండి, అదే కదా.
భగవంతుడి యొక్క విశేషం ఏమిటంటే బయట కనిపించేవి మనకే కనిపిస్తాయి కదా. బయటకు చూడడానికి ఓ హరే కృష్ణ హరే కృష్ణ ఓ విపరీతమైన చేస్తాం. కానీ కృష్ణుడు వాళ్ళ హృదయాల్లో చూస్తుంటాడు అనమాట. వీడి కీర్తన చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు వీడు. మనకేం కనిపిస్తుంది, బా ఈయన పాడాడు ఆ వెనకాల నలుగురు పాడుతున్నారా అది చూస్తాం మనం. కానీ కృష్ణుడు లోపల ఏం చూస్తాడు, ఓ వీడు వాడిని తిట్టుకుంటున్నాడా, వాడు వాడిని తిడుతున్నాడా, ఓ వీడికి పడదా, ఓ వీడు అలా ఉన్నాడా, అవి చూస్తాడు అనమాట. ఎందుకంటే ఆయన భావగ్రాహి జనార్దన్ అని చెప్పన్నారు. ఆయనకేం ఆర్కెస్ట్రా సౌండ్ లేకపోతే మంచి మంచి స్వరం అవన్నీ అరే నీలాంటి వాళ్ళు చాలామందిని చూసాంలే కానీ అని అసలు విషయం ఏంటి చెప్పంటాడు కృష్ణుడు. చూడండి, ఎందుకంటే ఆయనకి గంధర్వుల కంటే గొప్పవాళ్ళమా మనం చెప్పండి. గంధర్వుల కంటే గొప్పవాళ్ళమా కాదు. నారదుడి కంటే గొప్పవాళ్ళమా, నారదముని బజాయి వీణ. ఆయన ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు. మరి సామవేదం స్వయంగా ఆయన నుంచే పుట్టింది కదా. కాబట్టి అందుకే ఇక్కడ ఇది చాలా ముఖ్యం. మనం అందుకే ఏం చేయాలంటే ఏ విధమైనటువంటి ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఇవన్నీ సాధారణమైన విషయాలు అనమాట. అందుకే భక్తుల మధ్య ఏ విధమైనటువంటి ఏమంటారు, ఎందుకంటే కలియుగం అంటే ఇది కలి యొక్క ప్రభావం అలాంటిది అనమాట. కలి అంటేనే ద ఏజ్ ఆఫ్ డిసెన్షన్ అని చెప్పన్నారు. అంటే అభిప్రాయ భేదాల యొక్క యుగం అనమాట ఈ యుగం. కలియుగం అంటేనే అభిప్రాయ భేదాలు. చిన్నదానికి అభిప్రాయ భేదాలు వస్తాయి. అందరూ ఏదో ఊహించుకుంటారు, అక్కడ ఏదో జరిగేది ఒకటి, వీడు ఊహించుకునేది ఒకటి. దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అర్థం కదా. ఎవరన్నా ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు ఇంకో భక్తుడు వెళ్తున్నాడు, ఇతను ఏదో గోలలో ఉండి పట్టించుకోకుండా ఏదో చూసుకోవడానికి, అదుగో మొత్తానికి వాడికి నా మీద ఏదో ఉంది, అందుకే నేను కనిపిస్తే నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు నమస్కారం చేయలేదు. సర్వసాధారణంగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. కానీ భగవంతుడు చూసేది ఏమిటంటే ఎంతగా మనం వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వీటన్నిటిని కూడా మనం సంస్కరించుకుంటూ ఆయన్ని కీర్తిస్తాం. అది శుద్ధ నామం అని చెప్పి అంటారు. చూడండి, శుద్ధమైనటువంటి నామం అంటే కృష్ణుడు అంటే నాకు బాగా ఇష్టం కానీ ఇతరులకి నాకు పడదు, అది శుద్ధమైన నామం కాదు. అర్థమైంది కదా. ఆ విధమైనటువంటి వ్యక్తి 7 రోజుల పాటు నిద్రపోకుండా కీర్తన చేసినా సరే ఇది ఎలాంటిదంటే చూడండి, మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వరకు ఉదాహరణ ఇస్తారు. గొట్టం బిళ్ళలు తెలుసు కదా, ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, క్యాప్సూల్స్ ఉంటాయి తెలుసు కదా, క్యాప్సూల్ అవి 2 ముక్కల కింద ఉంటాయి, ఇలా తీస్తే లోపల పొడి ఉంటుంది కదా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమంటారంటే ఆ విధంగా చేసేటువంటి కీర్తన ఏదైతే ఉందో అది ఖాళీ గొట్టం బిళ్ళలు లాంటివి అని చెప్పుకుంటారు. గొట్టం బిళ్ళలు మింగుతున్నాం మనం రోజు, డాక్టర్ గారు చెప్పారు 10 రోజుల పాటు ట్యాబ్లెట్లు వాడాలి, రోజు గొట్టం బిళ్ళలు మింగుతున్నాం కానీ జబ్బు తగ్గట్లా. ఏమిటి ఎందుకు జబ్బు తగ్గట్లేదు ఏమిటి అని విశ్లేషణ చేస్తే అసలు ఏమిటి ట్యాబ్లెట్లో మందు ఉందా లేదా, ఒకరోజు అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఖాళీ కొట్టాలి. చూడండి, లోపల మందు లేకపోతే ఎన్ని గొట్టాలు మింగితే ఏం ప్రయోజనం చెప్పండి, దాని ప్రయోజనం ఉంటుందా, ఉండదు. అలాగే మనం చేసే కీర్తన కూడా అలాగే ఉంటుందన్నమాట. మనం సరైనటువంటి దృక్పథంతో సరైనటువంటి భావంతో మనం నామ సంకీర్తన చేయకపోతే ఖాళీ గొట్టం బిళ్ళలు మింగినట్టు అవుతుందన్నమాట. ఎన్నాళ్ళు మింగినా ఏమి ప్రయోజనం ఉండదు, డబ్బులు దండగంతే. అర్థమవుతుంది కదా. అందుచేత మనం సంకీర్తనం చేయాలి. కానీ ఎలా చేయాలి సంకీర్తనం అంటే అందరూ కూడా కలిసి మన యొక్క మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం ఉన్నంత వరకు ఉండనే ఉంటాయి, ఇవి ఎక్కడా తప్పవు ఇవి. చూడండి, కానీ శ్రీల ప్రభుపాదుల వారు వీటి గురించి చాలాసార్లు మాట్లాడారనమాట. ఏమన్నారంటే వైకుంఠంలో కూడా పక్షాలు వేరేగా ఉంటాయట, గోలోకంలో కూడా అక్కడ ఉండేటువంటి గోపికలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వర్గాలు ఉంటాయట. చూడండి, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ గోపికలు ఉంటారట అక్కడ కూడా. చూడండి, ఒక వర్గం వారు కృష్ణునికి చాలా పూర్తి విధేయతతో ఉంటారట, ఒక వర్గం వారు కృష్ణుడిని బెదిరిస్తుంటారట. చూడండి, ఇలా 2 రకాల వర్గాలు ఉంటాయి అక్కడ కూడా. చూడండి, కానీ ఆచార్యులు ఏమంటారంటే ఆ విధమైనటువంటి విభేదాల వల్ల కృష్ణుడికి ఇంకా సేవ పెరుగుతుందట అక్కడ. చూడండి, కానీ భౌతిక ప్రపంచంలో ఏమవుతాయి, విభేదాలు వస్తే సేవ తగ్గిపోతుందా పెరుగుతుందా? కానీ విభేదాలు ఉండడం వల్ల ఒకవేళ పోటాపోటీగా ఇంకా భగవంతుడికి ఎక్కువ సేవ చేస్తే అది మంచిదే. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే పుస్తక వితరణలో ఆయన శిష్యులకి పోటీ పెట్టేవారు అనమాట. ఎవరు ఎక్కువ పుస్తకాలు ఇస్తారని చెప్పి, అంటే అది ప్రేమపూర్వకమైనటువంటి పోటీ. ప్రభుపాదుల వారు చెప్తారు దేన్నైనా సరే మనం భగవత్ సేవలో వినియోగించవచ్చు, కానీ
ఒక అసూయ అనేటువంటి దాన్ని మాత్రం వినియోగించలేము భగవత్ సేవలో. అర్థమవుతుంది కదా? అసూయ అనేటువంటి దాన్ని మనం వినియోగించలేము. అందుకే మనం ఏం చేయాలంటే, ఒకవేళ విభేదం అనేది ఉన్నప్పటికీ చూడండి, మహాభారతంలో మీరు చూస్తే భీముడికి యుధిష్ఠిరుడికి ఎప్పుడు పడేది కదా. భీముడు ఒక విధంగా చెప్తే ధర్మరాజు ఒక విధంగా చెప్పేవాడు. ఎప్పుడు ఇద్దరు ఏకీభవించేవారు కాదు. ఆయన ఎడ్డమంటే ఇంత ఎడ్డమనేవాడు చూడండి. కానీ ఇద్దరు విడిపోయారా? విడిపోలేదు. ఏం చేశారు వాళ్ళిద్దరూ కలిసి భగవంతుడికి సేవ చేశారు చూడండి. వారి యొక్క విభేదం ఏమైంది, ఇంకా భగవంతుడి కృష్ణుడికి సేవ పెంచిందే కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు అనమాట. చూడండి, అది విశేషం. కాబట్టి అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలని ఏం లేదు. ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండకపోవచ్చు కూడా. భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నీ కలిసి భగవంతునికి ప్రీతి కలిగిస్తే అది ఇంకా బాగుంటుంది. ఎలాగంటే ఒకళ్ళు ఏమంటారంటే, భగవంతుడికి మాల అన్ని గులాబీ పూలతోటే కట్టాలని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు వచ్చి లేదు కదంబ పుష్పాలు కూడా ఉన్నాయి, వాటితో కడదామని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారు, లేదు గోవర్ధనం పూలు ఉన్నాయి, వాటితో కడదాం అంటారు. ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారు, చంపక పుష్పాలతో కడదాం అంటారు. కొంతమంది ఏమంటారు, మల్లికా పుష్పాలతో కడదాం అంటారు. కొంతమంది ఏమంటారు, సంపెంగ పుష్పాలతో కడదాం అంటారు. చూడండి, ఇవన్నీ రకరకాల పువ్వులు. ఇంకొంతమంది వచ్చి ఏమంటారు, అబ్బాయి పువ్వులతో కదా ఆకులతో కడదాం అంటారు. ఒకటి పత్రి ఉంది. ఇంకొంతమంది లేదు తులసి దళాలతో కడదాం అంటారు. మరి వీళ్ళందరూ కలిసి సేవ చేయగలరా, చేయలేరా? సాధ్యం అవుతుందా, అవదా? ఏమంటారు? అవుతుంది. ఎలాగా? ఒక పూలమాలలో గులాబీలు పెట్టొచ్చు, సంపెంగ పుష్పాలు పెట్టొచ్చు, గోవర్ధన పూలు పెట్టొచ్చు, చంపక పుష్పాలు పెట్టొచ్చు, ఆకులు పెట్టొచ్చు, తులసి దళాలు పెట్టొచ్చు, మల్లికా పుష్పాలు పెట్టొచ్చు. అన్నీ కలిపి వేస్తే అది ఇంకా ఏమవుతుంది? ఇంకా అందమైనటువంటి మాల అవుతుంది. చూడండి, కలవు సంగే బలం అని చెప్పన్నారు. కాబట్టి సంఘం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఎందుకని సంఘం అనేది చాలా ముఖ్యమైనదంటే, మీరు ఎప్పుడైనా చూడండి, కట్టెల పొయ్యిపై దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు చూసుకోండి. మీరు ఎప్పుడైనా గమనించండి, కట్టెల పొయ్యిపై వంట చేసేవాళ్ళు 4 పుల్లలు కలిసి మండుతూ ఉంటాయి. అందులోంచి ఒక పుల్లని తీసి మళ్ళీ ఇంకో పొయ్యిలిగిద్దామని విడదీసేటప్పటికి అది మండడం ఆగిపోతుంది. ఆ 4 పుల్లల్ని విడదీసి పక్కన పెడితే ఏది మండదు. కానీ కలిపి ఉంచితే ఏమవుతుంది, అది మండగలిగే దానికంటే ఇంకెక్కువ మండుతుంది. అందుకే సాంగత్యంలో భగవత్ సేవ చేయడం అనేది చాలా ముఖ్యం. మనం ఒంటరిగా ఇంటి దగ్గర జపం చేయాలంటే చేయలేమన్నమాట. కానీ సాంగత్యంలో మనం చేసేదానికంటే ఇంకెక్కువ చేయగలుగుతాం. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, ఎనర్జీ, సినర్జీ అని చెప్పంటారు. ఎనర్జీ అంటే ఏమిటి? ఒకటికి ఒకటి కలిపితే ఎంత వస్తుంది? 2, అంతే కదా. కానీ సినర్జీ అంటే ఏమిటో తెలుసా? ఒకటికి ఒకటి కలిపితే 3 అవుతుంది, అంతే కదా. విడివిడిగా చూస్తే ఇదొకటి అంతే, కలిపితే మామూలుగా 2 అవుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, భగవత్ సేవలో ఒకటికి ఒకటి కలిస్తే 3 అవుతుంది, 4 అవుతుంది, అది 5 కూడా అవ్వచ్చు. చూడండి, అది సాంగత్య బలం అనమాట. మీరు చూడండి, అందుకే నడిచి చాలామంది యాత్రలకు వెళుతూ ఉంటారు. వాళ్ళు ఎలా వెళ్తారు? అంత సాధారణంగా గుంపుగా వెళ్తారు. లేదా మీరందరూ గోవర్ధన పరిక్రమ చేసి ఉంటారుగా, బృందావనం వెళ్ళే ఉంటారుగా, మీరందరూ వెళ్ళారా లేదా? ఆ గోవర్ధన పరిక్రమ వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు ఎప్పుడన్నా? ఎవరన్నా ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఒంటరిగా వెళితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఒక 1/2 కిలోమీటర్ లేదా 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ నడిచేటప్పటికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. చుట్టూ బ్యాటరీ వాహనాలు ఎక్కడ ఉన్నాయా, ఎక్కేద్దామా అని చూస్తుంటారు. అలా కాకుండా 10 మంది కలిసి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? 10 మంది కలిసి వెళ్తే ఏమవుతుంది? కుంటివాళ్ళు, ముసలివాళ్ళు కూడా నడిచేస్తారు. చూడండి, అదేమిటి, ఎలా సాధ్యం ఇది? దాన్నే సంకీర్తనం అని చెప్పి అంటారు. అది సంకీర్తన యొక్క మహిమ అనమాట. మరి సంకీర్తనం అనేది అంత సులభమైనది కాదు. మన స్వచ్ఛమైనటువంటి హృదయంతో మనం చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఈ భిన్నాభిప్రాయాలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? వాటిని భగవత్ సేవలో వాటిని చక్కగా వినియోగించాలి. కాబట్టి అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే, మొదటి అపరాధం ఏమిటంటే ఇదే, యతఖ్యాతిం తతము సహతే తద్విగరహాం అని చెప్పన్నారు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క వైభవాలను ప్రచారం చేయడం కోసం తమ జీవితమును దారపోసిన భక్తులను
దూషించుట అని చెప్పన్నారు. కాబట్టి మొట్టమొదట భక్తుడంటే మనకి హర్షం ఉండాలి, భక్తుడిని చూడగానే మనకు ఆనందం వేయాలి. తర్వాత ఎలాగో ఉండేవే, దోషం అనేది ఎప్పుడూ ఉంటుంది. కలియుగంలో పరిస్థితి ఎలా అంటే సాధారణంగా మనం బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటాం కదా, కానీ కలియుగంలో రాళ్లలో బియ్యం ఏరాలన్నమాట. అది పరిస్థితి. ఎంతమందికి పనికి వస్తారు చెప్పండి? చాలా తక్కువ. ఎంత జనాభా ఉన్నారో అందులో ఎంతమంది భక్తులు అవుతున్నారా లేదా? చాలా కష్టం. చూడండి, అందుచేత ఇప్పుడు కృష్ణుడిని సంతృప్తిపరచాలంటే భగవంతునికి అంతర్గత శక్తి, తర్వాత భగవంతుని యొక్క తటస్థ శక్తి, అలాగే భగవంతుని యొక్క బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఏమిటి? బహిరంగ శక్తి అంటే ఏమిటి? మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం అంతా ఎలా తయారైంది? కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకం, భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి రష్టదా అని చెప్పుకుంటున్నాడు. భిన్నామే ప్రకృతి రష్టదా. చూడండి, నా యొక్క భిన్న ప్రకృతి ద్వారా ఇది తయారైంది. ఏమిటవి? భూమి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం. చూడండి, ఈ ఎనిమిదింటితో కూడినటువంటి ఏదైతే ప్రకృతి ఉందో ఇది నా యొక్క భిన్న ప్రకృతి అని చెప్పుకుంటున్నాను. అంటే భగవంతుడి నుంచి ఎప్పుడు కూడా దూరంగా ఉంటుందట ఇది. కూర్చోండి అందరూ. వేరే పక్కలేదు మంచిగా. చూడండి, తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? భగవంతుని యొక్క బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఏమేమి ఉన్నాయి అందులో? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మనం గౌరవభావాన్ని కలిగి ఉండాలి. చూడండి, అర్థమైంది కదా ఇప్పుడు చెప్పేది? భగవంతుని యొక్క బహిరంగ శక్తి ఏదైతే ఉందో దాని పట్ల కూడా మనం గౌరవభావాన్ని ఉండాలి. అందుకే భక్తుడు తన పర్యావరణం పై కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్ వారు అందుకే ఆయన పరిశుభ్రత గురించి చాలా ఇదిగా చేస్తారనమాట. చూడండి, ఒకవేళ మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తున్నాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దాహం వేసింది, ఏదో బాటిల్ దొరికింది, తాగి పక్కన పడేసాం. హరే కృష్ణ 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 హరే హరే, వైకుంఠం వెళ్ళిపోతాం మనం. ఇది చిన్న విషయంలో అనిపించవచ్చు మీకు. హరే కృష్ణ చెప్పిస్తున్నాం, మొత్తం పక్కనంతా భూమి అంతా చెత్తాచెదారం వేసేస్తున్నాం. ప్లాస్టిక్ కాగితాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. డిస్పోజబుల్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు, ఈ రోజుల్లో ఇప్పుడే బాటిల్ పంచి పెడుతున్నారు. బాటిల్స్ తాగేసి ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. స్వచ్ఛ భారత్ అంతే. చూడండి, స్వచ్ఛ భారత్ అనమాట. ఈ మధ్యకాలంలో మహారాజు వారు ఒక ప్రవచనం ఇచ్చారు. అందులో ఏమన్నారంటే భారతదేశపు జాతీయ చెడ్డ అలవాటట ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం. అర్థం కదా? మనం అనుకోవచ్చు ఇదేమిటి, మనం ఆధ్యాత్మిక సత్సంగానికి వస్తే చెత్త గురించి మాట్లాడుతున్నారు ఏమిటని. అవును, దీనికి కూడా భగవంతుడితో సంబంధం ఉంది. మనం ఎంత గొప్ప రోజుకి 64 మాలలు జపం చేసి ఈ భూమిని మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పాడేస్తే మనం ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. చూసుకోండి, మన దగ్గర మన చుట్టూ ఉన్న భూమి, మన చుట్టూ ఉన్న నీరు, మనం ఉన్నటువంటి ఆకాశం, ఇవన్నీ కూడా గాలి, ఇవన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మనది. ఏ దృష్టితో? ఇది భగవంతునికి సంబంధించినది. అదే చెప్తున్నాను నేను. భక్తి అంటే నాకు కేవలం భగవంతునితో సంబంధం అనుకుంటే అతన్ని ఏమంటారు తెలుసా? ఆ విధంగా ఉన్నటువంటి భక్తుడిని భక్తి అంటే నాకు భగవంతుడు అంతే, మిగతా వాడితో నాకు సంబంధం లేదు అనుకునేవాడిని ఏమంటారు? ప్రాకృత భక్తుడు, కనిష్ట భక్తుడు అని చెప్పంటారు. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే అందరూ కూడా భక్తి అని భావిస్తున్నారో
అది వాస్తవానికి ప్రాకృత భక్తి అనమాట. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, భక్తి అంటే అదిగో కృష్ణుడు, నేను నా మంగళారతికి వెళ్ళానా లేదా, నా జపం నేను చేసుకున్నాను లేదా, నా చదువు నేను చదువుకున్నాను లేదా, ఆ, నా వరకు నేను బాగున్నానా లేదా. కానీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కానీ, చుట్టూ ఉన్నటువంటి జీవులను కానీ, వాటిని వేటిని మనం పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళం, మనం ఇక్కడే ఉంటాం. చూడండి, ఎందుకంటే అంత సులభం కాదనమాట శుద్ధ భక్తి అనేటువంటిది. అందుకే వైదికమైనటువంటి జీవన విధానం వల్ల చాలా తక్కువ పాపంతో కూడుకున్నటువంటిది అనమాట. చూడండి, అర్థమవుతుంది కదా. వైదిక జీవన విధానం అంటే మన మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు జీవించిన విధానం ఏదైతే ఉందో, భారతదేశంలో మీరు చూడండి చాలా చోట్ల చాలా చిన్న గుడిసెలో ఉన్నప్పటికీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు దాన్ని. గమనించారు ఎప్పుడన్నా లేదా? ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా చక్కగా అలుక్కుంటారు, ముగ్గులు వేసుకుంటారు, చక్కగా తుడుచుకుంటారు. వాళ్ళ గుడిసెలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చూడొచ్చు, వాళ్ళ ముఖాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళు చక్కగా సింధూరం దిద్దుకొని ఉంటారు, కాళ్ళకి పసుపు రాసుకొని ఉంటారు, చాలా పరిశుభ్రంగా ఉంటారనమాట. అంటే పరిశుభ్రత అంటే ఏదో ఒక పెద్ద పెద్ద భవనంలో ఉంటేనే మనం పరిశుభ్రంగా ఉంటామని కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మన స్థితిలో మనం పరిశుభ్రత అనేది పాటించాలి. ఎందుకంటే మనకు చెప్పబడింది, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్పన్నారు. అంటే పరిశుభ్రతకి భగవంతుడి తర్వాత స్థానం అనమాట. అంటే ఎక్కడెక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. పరిశుభ్రత లేని చోటన భగవంతుడు ఒక క్షణం కూడా ఉండడు అనమాట. మరి మన హృదయాలు, కేవలం మన హృదయాల యొక్క పవిత్రత కాదు, బాహ్య పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. అందుచేతే మరి ఎందుకని వరాహస్వామిగా వచ్చి భగవంతుడు భూమిని ఉద్ధరించాడు చెప్పండి? భూమిని ఉద్ధరించాడా లేదా వరాహస్వామిగా వచ్చి? ఎందుకు ఆయన వదిలేస్తే పోయే కదా, కానీ ఆయన స్వయంగా ఆయన ఉద్ధరించాడు. చూడండి, ఏకంగా అవతారమే ఎత్తాడు, వరాహ అవతారం ఎత్తాడు. చూడండి, ఉద్ధరించాడు, అలా ఎత్తి పట్టుకున్నాడు భూమిదేవిని. చూడండి, అవునా కదా? కాబట్టి భూమి మనకు తల్లి. చూడండి, అందుకని ఈ భూమిని కూడా మనం చాలా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ కలియుగం ఆరంభమైన తర్వాత ఈ కలిపురుషుని యొక్క మహిమ చూడండి. కలిపురుషుడు ఏం చేశాడంటే ఏదైతే అత్యంత ప్రధానమైనదో ముందు దాన్నే దాడి చేశాడు కలిపురుషుడు. అవునా? కలిపురుషుడు ముందు ఎవరిపై దాడి చేశాడు చెప్పండి? ఎవరిపై దాడి చేశాడు? భాగవతం చదువుతున్నారు కదా మీరు, మొదటి స్కందం. ఎవరి మీద? అదొకటి. కానీ ఇంకా ఇంకా అంటే ప్రభువుల వారు చెప్తారు, ముందు ఎవరిపై దాడి చేశాడంటే సమాజానికి తల వంటి బ్రాహ్మణులపై దాడి చేశాడు ముందు. అంతే కదా. శమీకముని పుత్రుడు ఎవరు? శృంగి. ఆ శృంగి అనేటువంటి బాలునిలోకి ప్రవేశించాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి గర్వం అనేది వస్తుంది, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల గర్వం వస్తుంది అనమాట మనిషికి. చూడండి, అర్థమైంది కదా. ఎప్పుడైతే మనిషి మత్తు ఎక్కుతుందో గర్వం వస్తుంది. ఆ గర్వం ఎప్పుడైతే వస్తుందో వాడు పతనం అయిపోతాడు. అంతేనే కదా. శాస్త్రాల్లో ఎన్ని లేవు ఉదాహరణ చెప్పండి. ఇంద్రుడు ఏం చేశాడు? ఒకసారి గురువుని అవమానించాడు. అవమానించడం వల్ల ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి, నలకూబరలు, మణిగ్రీవుడు, నలకూబర ఇద్దరు ఏం చేశారు? తాగి మదమత్తులు పట్టించుకోలేదు, ఏమైపోయారు? శపించబడ్డారు. చూడండి, కాబట్టి ఈ మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే గర్వం అనేది వస్తుంది అనమాట మనిషికి. అప్పుడు అపరాధాలు చేస్తాడు. మరి మత్తు అంటే కేవలం చుట్టా, బీడీ, సిగరెట్, మందు వీటి వల్ల మాత్రమే కాదు. ఒక్కోసారి ధన దుర్మదాంధకారం వల్ల కూడా మత్తు వస్తుంది. చూడండి, మనిషికి ధనం పెరిగిపోయింది, పలుకుబడికి పెరిగిపోయింది, హోదా పెరిగిపోయింది, అనుచరులు పెరిగిపోయారు అనుకోండి, వాడికి కూడా ఏమవుతుంది? మత్తు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. చూడండి, ఈ నహుషుడు తెలుసు కదా, మీరు భాగవతంలో చదువుంటారు. నహుషుడి పరిస్థితి ఏమిటి? ఇంద్రపది వచ్చింది ఎందుకో, ఇంద్రుడు లేడు, ఇంద్రుడు ఎక్కడో వీళ్ళు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఉత్తరాసురుడు అది అయిన తర్వాత ఈ ఎవరైతే త్వష్ట అనే ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన చంపడం వల్ల వీళ్ళు దాక్కోవాల్సి వచ్చినప్పుడు మరి ఏం చేశారు? నహుషుడిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఏం చేశాడు? ఆయన పల్లకి మోయించాడు. ఎవరితోటి? చూడండి, వెంటనే శపించారనమాట, ఊరు నీచుడా. అంతే కదా, అది పరిస్థితి అనమాట. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనిషికి గర్వం వస్తుందన్నమాట. చూడండి, కాబట్టి కలిపురుషుడు ఏం చేశాడంటే ముందు అగ్రవర్ణం ఎవరండి? బ్రాహ్మణులపై ముందు ప్రభావం చేశాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే తల పని చేయకపోతే ఏమవుతుంది? ఇంకా మొత్తం శరీరం అంతా ఎలా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి. చాలామంది పిచ్చివాళ్ళు తిరుగుతుంటారు పట్టణాల్లో, మీరు చూడండి,
శరీరం మంచి దృఢంగా ఉంటుంది, కానీ పిచ్చివాడు వాడు, తల పనిచేయదు. అలాగే కలిపురుషుడు ప్రతిదీ ఏదైతే అత్యంత ముఖ్యమో వాళ్ళపైన దాడి చేస్తాడు. ఎవరైతే నాయకులుగా ఉంటారో నాయకుల్ని ముందు ప్రభావితం చేస్తాడు. అదే కలిపురుషుడు చేసే పని. అలాగే ఆయన ఏం చేశాడు, ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని భారతదేశం చూడండి, భారత ఉపఖండంపై దాడి చేశాడు మొట్టమొదట. భారత ఉపఖండం అంటే ఏమొస్తాయి? భారత ఉపఖండం అంటే 1947కు ముందు ఉన్న భారతదేశం, ఇప్పుడున్న భారతదేశం, అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కింద శ్రీలంక, అటు వచ్చి బ్రహ్మదేశం అంటే బర్మా, మయన్మార్, అలాగే బంగ్లాదేశ్, ఈ భూటాన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, నేపాల్, ఇవన్నీ కలిపితే భారత ఉపఖండం అంటారు. ఒకప్పుడు ప్రపంచానికి ఇది నాగరికతను నేర్పించినటువంటిది. ఇప్పుడు కలిగే పరిస్థితి వల్ల మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ భారత ఉపఖండం తప్ప ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశంలో కనిపించినట్టుగా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం కనిపించదు. పరమ పూజ్య భక్తివికాస్ స్వామి వారు అంటారు, ప్రపంచం అంతా నేను తిరిగాను, దురదృష్టవశాత్తు ఎక్కడా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ భారతదేశ ఉపఖండంలో, అంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే ఇండియా, శ్రీలంక, లేకపోతే ఈ దేశాల్లో ఉన్నట్టుగా చెత్త ఎక్కడా ఉండదు ప్రపంచంలో అని చెప్పి అంటారు. మిగతా దేశాలు ఎక్కడికి వెళ్ళా సరే మీరు చూడండి, విదేశాల్లో మీరు వీడియోలు చూస్తే ఎలా ఉంటాయి, అన్ని వీధులన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. సరే, అర్థమవుతుంది కదా. ఏమిటంటే ఇది కలి ప్రభావం అనమాట. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం భగవద్భక్తులు అవ్వడం అంటే, భగవంతుడికి భక్తుడు అవ్వడం అంటే, అసలు భగవంతుడు అంటే ఒంటరివాడు కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒంటరివాడు కాదు, ఆయన యొక్క అంతర్గత శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి, ఆయన యొక్క అవతారాలు, వాటితో ఆయన చేసేటువంటి కార్యాలు, ఇవన్నీ కలిపితేనే దాన్ని ఏమంటారు, ఏవం యో వేత్తి తత్వతః అని చెప్పుకుంటారు చూడండి. కాబట్టి ఇదేదో నేను ఒకటి చేస్తాను ఒకటి వదిలేస్తానంటే కాదు, మనం చాలా ఉదారమైనటువంటి దృష్టి కలిగి ఉండాలన్నమాట. ప్రతిదాన్ని మనం చూసుకుంటూ ఉండాలి, అర్థమైంది కదా. కాబట్టి భక్తుడు అంటే, వైష్ణవుడు అంటే పరదుఃఖ దుఃఖి అని చెప్పన్నారు చూడండి. పరదుఃఖ సుఖి కాదనమాట, ఇతరులు దుఃఖిస్తే సుఖించేవాడు కాదు, లేదా ఇతరులు సుఖిస్తుంటే దుఃఖించేవాడు కాదు. వైష్ణవుడు అంటే పరదుఃఖ దుఃఖి అని చెప్పన్నారు. కాబట్టి అంత చవకైనది కాదు. అంటే ఆధ్యాత్మిక జీవనం మొదలు పెట్టడం సులభమే, ఎవరైనా దీన్ని మొదలు పెట్టచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని, కానీ పరిపూర్ణతను సాధించడం మాత్రం చాలా చాలా కష్టం. చూడండి, అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే, ఇది కత్తి మీద సాము లాంటిది అని చెప్పన్నారు ఆధ్యాత్మిక జీవనం అంటే. వాకింగ్ ఆన్ రేజర్ సెడ్జ్ అని చెప్పన్నారు చూడండి. అవును కదా, కొద్దిగా ఎమరపాటుగా ఉన్నాం అనుకోండి, ప్రభుత్వంలో చెప్తారు, మనం గడ్డం గీసుకుంటున్నాం, క్షౌరం చేసుకుంటున్నాం, మనం ఏదో కొద్దిగా ఎమరపాటుగా ఉండి ఇలా అన్నాం అనుకోండి, వెంటనే ఏమవుతుంది, తెగుతుందా లేదా? చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం కూడా అలాంటిదే. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితం అంటే మనం చైతన్యవంతులకు కావాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, ప్రతిదీ కూడా చాలా పరిశీలన ఉండాలన్నమాట. ప్రతిదీ కూడా మనం చాలా సున్నితంగా మారాలి. భక్తుడంటే చాలా సున్నితమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. చూడండి, పాషాణ హృదయంగా ఉండకూడదు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అదే సమయంలో మనం మరి ఇవన్నీ కూడా చేయాలంటే మనకి నిత్యం శ్రవణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. చూడండి, ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. శ్రవణం చేయకపోతే మనం ఏమవుతుంది, మన హృదయం పవిత్రం అవ్వదన్నమాట. మనం జపం చేస్తూ ఉండొచ్చు, రోజు 16 మాలలు జపం చేస్తూ ఉండొచ్చు, కానీ దానికి బలాన్ని చేకూర్చాలంటే, మన జపానికి బలం చేకూరాలంటే ఏం చేయాలి, శ్రవణం చేయాలి. అంటే చదవడం, శ్రీల ప్రభుపాదులో ఇచ్చినటువంటి గ్రంథాలను చదవడం, అలాగే భక్తుల నుంచి వినడం. ఇది ఎప్పుడైతే మనం చేయమో, ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉండమో, దూరంగా ఉంటామో, వెంటనే మనం చేసేటువంటి కీర్తన యొక్క నాణ్యత ఏమైపోతుంది, తగ్గిపోతుంది. గమనించవచ్చు ఇవన్నీ కూడా. అందుచేత ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనమాట. కాబట్టి భగవంతుడు అంటే ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. భగవంతుడు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వాటి విషయంలో మనం ఏం చేస్తున్నాం, ఇది కూడా మనం చూసుకోవాలి. అందుకే మనం చూస్తే వైష్ణవుని యొక్క లక్షణాలు చెప్పారు మనకి. 21 లక్షణాలు చెప్పారు కదా శాస్త్రాల్లో. ఎప్పుడైతే ఒక వ్యక్తి సరైనటువంటి విధానంలో ఆధ్యాత్మిక జీవనాన్ని సాధన చేస్తాడో, అప్పుడు అతనిలో అన్ని సద్గుణాలు కూడా పెంపొందుతాయన్నమాట. భాగవతం చెప్తుంది, ఏం చెప్తుంది, యస్యాస్తి భక్తి భగవతి అకించన.
సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాహ హరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనాసతో ధావతే బహిః అని చెప్పుకున్నారు. యస్యాస్తి భక్తి భగవతి అకించన, అంటే ఎక్కడైతే అకించనుడైనటువంటి అకించనుడి పట్ల భక్తి ఉంటుందో, అకించనుడు అంటే ఎవరు? కుంతిదేవి చెప్తుంది. త్వాం అకించన గోచర అని చెప్పుకుంటుంది. జన్మైశ్వర్య శ్రుతశ్రీభి ఏధమాన మతః పుమాన్ నైవార్హత్యభిధాతుం వై త్వాం అకించన గోచర అని చెప్పుకుంటుంది. జన్మ, ఐశ్వర్య, శ్రుతశ్రీ 4 చెప్పింది. జన్మ అంటే ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించడం, అంటే ఉన్నతమైన పరిస్థితుల్లో జన్మించడం. ఐశ్వర్యం అంటే సంపద. శృత అంటే ఏమిటి? పాండిత్యం, విద్య. శ్రీ అంటే ఏమిటి? ఇక్కడ అందం. చూడండి, ఈ 4 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జన్మైశ్వర్య శ్రుతశ్రీభి, లేదా ఈ 4 ఉన్నవాళ్ళు కానీ 4ని పోగు చేసుకోవడంలో మునిగి ఉన్నవారిని కానీ, ఈ 4ని సంపాదించుకోవడంలో నిమగ్నమై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదఃపుమాన్, వీళ్ళు సాధారణంగా మదం ఎక్కి ఉంటారు వీళ్ళు. చూడండి, నైవార్హత్యభిధాతుం వై, అందుచేత వాళ్ళు హృదయపూర్వకంగా కృష్ణ రామ అని అనలేరట. చూడండి వీళ్ళు ఎందుకని? ఎందుకంటే ఏదమాన మదఃపుమాన్. చూడండి, నైవార్హత్యభిధాతుం వై త్వామకించన గోచర. కానీ నువ్వు ఎవరికి లభ్యం అవుతావు అంటే భౌతికమైన ఆస్తి అంటూ ఏది లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఏమన్నారు? అకించనులు అని చెప్పున్నారు. అంటే కించిత్, కించిత్ అంటే కొంచెం అని చెప్పి అంటాం కదా తెలుగులో. కించిత్ అంటే కొంచెం, స్వల్పం. స్వల్పము కూడా నాకు ఏమీ లేదు అని అనుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఏకైక ఆస్తి ఎవరట? అకించన విత్త అని చెప్పి కుంతిదేవి ఏముంటుంది? ఏకైక ఆస్తి ఎవరంటే అలాంటి వారికి కృష్ణుడే ఏకైక ఆస్తి. అందుచేత ఏమిటంటే మరి ఈ ఈ భగవంతుణ్ణి మనం భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే మరి మనం చాలా జాగ్రత్తగా, అందుకే ఏమన్నారు? యస్యాస్తి భక్తి భగవతి అకించన, ఒకటి అకించనుడు అని చెప్పన్నారు. అకించన గోచర అని చెప్పి. అలాంటి కృష్ణుని పట్ల ఎవరికైతే భక్తి అనేది ఉంటుందో అప్పుడు ఏమవుతుందట? సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురాహ, అప్పుడు అతని యందు సురులు అంటే ఎవరు? దేవతలలో ఉండేటువంటి అన్ని శుభలక్షణాలు కూడా కనిపిస్తాయట భక్తులు. ఏమిటవి అంటే 21 చెప్పారు మనకి లక్షణాలు. అవన్నీ కూడా పెంపొందుతాయి వారిలో. సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురాహ హరావభక్తస్య కుతో మహద్గుణ అన్నారు. చూడండి, అంటే హరికి భక్తుడు కాని వాడిలో మంచి లక్షణాలు ఉండే అవకాశం ఏమున్నాయి? అసలు ఏముంటాయి మంచి లక్షణాలు చెప్పండి? మనోరథేనాసతో దావతే బహిః, వాడు కేవలం మనస్సు అనేటువంటి రథంపై ఊరేగుతూ ఉంటాడంతే, అంతకుమించి ఏమీ లేదని చెప్పన్నారు. కాబట్టి భక్తునిగా వేషం ధరించడం అనేది చాలా సులభం, కానీ నిజంగా భక్తుడు అవడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా మన మనసుని భక్తుని చేయాలన్నమాట. ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమన్నారు? ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏం చేయమన్నారు? ఉదయం ఏమో చీపురుతోటి, సాయంత్రం ఏమో బూట్లతోటి కొట్టమన్నారు. చూడండి, దేన్ని? మనసుని కొట్టమన్నారు. చూడండి, అర్థమవుతుంది కదా? అందుకే మనసుని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక బుద్ధి యొక్క నియంత్రణలో ఉంచాలి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనః అని చెప్పండి. కృష్ణుడు చెప్తున్నాడు ఇందులో 3వ అధ్యాయం చివరి శ్లోకంలో ఏమంటాడంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. చూడండి, అందుచేత ఈ మనసుని మనం, అంటే ఈ కామము నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే ఆధ్యాత్మిక బుద్ధి అనేది అవసరం అని చెప్తున్నారు. కాబట్టి మన బుద్ధిని ఎప్పుడు కూడా చురుగ్గా ఉంచుకోవాలన్నమాట. మరి మన బుద్ధిని చురుగ్గా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? 2, మన బుద్ధి పటిష్టంగా ఉండాలి, లేదు మనకి బుద్ధి లేకపోతే బుద్ధున్న వాళ్ళు చెప్పింది వినాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఎక్కువ శాతం మందికి బుద్ధి ఉండకపోవచ్చు, అందుకే ఒక నాయకుడు అనేది అవసరం. అందుకే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది మనం వినాలి. అలా చేయలేదనుకోండి, మనం ఉన్నతమైనటువంటి భక్తులు చెప్పినట్టుగా మనం వినలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి మనోరథేనా సతో దావతే బహిః. అప్పుడు మనం మనసు చేత మనం నియంత్రించబడతాం. మనసు ఏది చెప్తే అది చేస్తాం. మనసు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. అది చేయమంటుంది, మళ్ళీ అదే వద్దంటుంది.
కాబట్టి మనసుని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు అనమాట. అందుకే అర్జునుడు చెప్పాడు కదా, చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవద్రుడం అని చెప్పాడు. చంచలమైనది మనసు, ప్రమాధి అంటే చాలా ప్రమాదకరమైనటువంటిది, బలవంతమైనటువంటిది, మొండిది. చూడండి, తస్యాహం నిగ్రహం మన్యే వాయురప సుదుష్కర. అంటే గాలినైనా నియంత్రించవచ్చు, గాలిని నియంత్రించడం కంటే కూడా కష్టం మనసును నియంత్రించడం అని చెప్పన్నాడు. మరి అలాంటి మనసుని మనం నియంత్రణలో పెట్టాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించాలి. కానీ ఎలా జపించాలి ఈ మహామంత్రాన్ని అంటే ఆరంభంలో మనం చెప్తాం, ఎవరైనా జపించవచ్చు, అంతే కదా. ఏం చెప్తాం? నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. చూడండి, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడు ఏం చేశాడట? ఆ నామంలో తన నిజమైనటువంటి శక్తిని పెట్టుబడి పెట్టాడట. చూడండి, నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. ఆ నామాన్ని జపించడానికి ఒక నియమితమైనటువంటి కాలం ఏది కూడా లేదు. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహా జని నానురాగ అని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు నాకు దాని పట్ల ఆసక్తి లేదు. చూడండి, ఎవరో ఒక వ్యక్తి అన్నాడు, ఒరే ₹1,00,00,000 ఇస్తాను వచ్చి తీసుకో. లేదండి నాకు రావాలనిపించట్లేదు. ఏం చేస్తాం? కాబట్టి నామాన్ని మనం జపిస్తాం. ఇందులో అనేకమైనటువంటి దశలు ఉన్నాయన్నమాట. కానీ ఎలా జపించాలి అంటే అపరాధరహితంగా. అందుకే మనకి దశవిధ నామాపరాధాలు చెప్పడం జరిగింది. మరి మొదటిది సతాం నిందాం నామ్న పరమపరాధం వితనుతే అని చెప్పినారు. సతాం నిందాం నామ్న. చూడండి, సతాం అంటే ఎవరు? సాధువులు. వారిని నిందించడం అనేది ఏదైతే ఉందో అది మొదటి అపరాధం. పరమపరాధం వితనుతే, ఇది పరమ అపరాధం అని చెప్పన్నారు. యతఖ్యాతిం యాతం కథము సహతే తద్వికర్హాం. యతఖ్యాతిం అంటే భగవంతుని యొక్క ఖ్యాతిని, కథము సహితే తద్వికర్హాం అంటే అన్ని చోట్ల కూడా భగవంతుని యొక్క ఖ్యాతిని విస్తరింప చేయాలనుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని నిందించడం అనేది మొదటి అపరాధం అని చెప్పన్నారు. కాబట్టి ఇది ఎలా ఉండాలంటే అంటే ఒకవేళ చూడండి, ఖచ్చితంగా దోషాలనే ఉంటాయి, ఎవరు కూడా శుద్ధ భక్తులు కాదు. కాబట్టి మరి ఒకరిని ఒకరు సరిదిద్దాలంటే దాన్ని ఎవరు సరిదిద్దాలి, ఎలా సరిదిద్దాలనే దాన్ని కూడా ఒక ప్రక్రియ ఇచ్చారు మనకు ఆచార్యులు. ఎవరైతే పలానా భక్తుని యొక్క బాధ్యతను స్వీకరిస్తారో వాళ్ళు వారిని సరిదిద్దొచ్చు. అలా కాకుండా అవతల వారి యొక్క బాధ్యతను మనం స్వీకరించలేదు అనుకోండి, దాని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. లేదా ఎవరైతే ఆ వ్యక్తిని సరిదిద్దగలరో వారికి చెప్పాలి. వెళ్ళి మనకు రెండు చెప్తారు. ఒకటి, మనం పరిస్థితిని చక్కదిద్దగలిగినప్పుడు మనం అందులో వేలు పెట్టచ్చు. లేదా మనం ఏది సరైనదో చేసి చూపించగలిగినప్పుడు మనం దాని గురించి మాట్లాడచ్చు. రెండు, ఒకటి పరిస్థితినన్నా చక్కదిద్దాలి, లేని పక్షంలో సరిగ్గా ఎలా చేయాలో మనం చేసి చూపించాలి. ఈ రెండు చేయలేమనుకోండి, మన జపం మనం చేసుకోవడం వీలన్నమాట. దాని గురించి అనవసరంగా ఎక్కువ మాట్లాడామనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక రెండవది ఏమన్నారు? శివస్య శ్రీ విష్ణోర్యయ గుణనామాది సకలం ధియా భిన్నం పశ్యేత్ సకలు హరినామాహితకర అని చెప్పన్నారు. శివస్య శ్రీ విష్ణోర్యయ గుణనామాది సకలం. చూడండి, శివుడు బ్రహ్మ మొదలగు దేవతలు ఎవరైతే ఉన్నారో వారు విష్ణువుతో సమానమని కానీ లేదా స్వతంత్రులని కానీ భావించుట. ప్రారంభంలో చాలామంది హరే కృష్ణ చెప్పిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఇంకా ఏమనుకుంటారు? శివుడు బ్రహ్మ దేవతలు అందరూ కూడా ఒకటే, కాబట్టి శివుడు నామం చేసినా ఒకటే, విష్ణునామం చాలామంది చెప్తుంటారు, మీరు హరే కృష్ణ చెప్పించు కదా అని. నేను ఓం నమః శివాయ చేస్తున్నానండి ఆల్రెడీ అని చెప్పంటారు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు అది ఇది ఒకటే అనుకుంటున్నారు. చూడండి, లేదా మా గురువుగారు ఏదో వేరే నామం ఇచ్చారులేండి అది చేస్తున్నాను లేండి అంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? మనం ఏదో మన నామం చేస్తున్నాం, ఈ హరే కృష్ణ వాళ్ళు కూడా హరే కృష్ణ చేస్తున్నారు, అది ఇది ఒకటే అనుకుంటారు. అది కాదు. మూడవది గురోరవజ్ఞ అంటే ఏమిటి? ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశములను ఉల్లంఘించుట. చూడండి, ఇది మూడవ అపరాధం. చూడండి, ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. శృతి శాస్త్ర నిందనం. చూడండి, వైదిక సారస్వతములైనటువంటి స్మృతి శాస్త్రాలను నిందించుట. చూడండి, ఇలా మనకి అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి.
అంతిమంగా మనకి చెప్పబడింది ఏంటంటే ఆ, అశ్రద్ధగా జపము చేయుట. చూడండి, ఆ? భగవన్నామము యొక్క మహిమను వినినప్పటికీ కూడా ఐహిక బంధములలో చిక్కుకొని ఉండుట. ఆ? నామ్నో బలాద్యస్య హి పాపబుద్ధిర్ నవిద్యతే తస్య యమైర్హి శుద్ధి. నామం చేస్తున్నాం కదా, కాబట్టి నేను ఎలాంటి తప్పులు చేసినా సరే అవి పోతాయి అనుకోవడం. చూడండి, అంటే నామం ఖచ్చితంగా పాప ప్రక్షాళన చేస్తుంది, కాబట్టి నామం పాప ప్రక్షాళన చేస్తుంది కాబట్టి ఆ ఫలం మీద నేను కొత్త పాపాలు చేస్తాను. చూడండి, కానీ కృష్ణుడేమి కృష్ణుడు చాలా ఉదార హృదయుడే, కృష్ణుడు చాలా జాలి కలిగిన వాడే, కానీ ఆయన జాలికి ఆయన ఉదార హృదయానికి కూడా ఒక అంతు ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు సుహృదం సర్వభూతానం, ఆయన ఆప్తమిత్రుడు కదా, మరి నేను ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడులే, నేను సేవ చేస్తున్నాను కదా అని అనుకుంటే ఇది చాలా గొప్ప ప్రమాదం అన్నమాట. ఎవరైతే భగవత్ సేవ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే అది పెద్ద దోషం అవుతుంది. అర్థమవుతుంది కదా. అందుకే దీన్ని ఎలా పోల్చారంటే చైతన్య మహాప్రభు వ్యవసాయంతో పోల్చారనమాట. చూడండి, భక్తి చేయడం అనేది వ్యవసాయంతో పోల్చారు. ఎందుకని? వ్యవసాయం చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలా లేదా చెప్పండి? వ్యవసాయం చేసేవాళ్ళు ముందు దాన్ని అంతా శుభ్రం చేయాలి, దున్నాలి, దున్నిన తర్వాత దానికి సాలు వేయాలి, సాలు వేసిన తర్వాత విత్తనాలు వేయాలి, విత్తనాలు వేసాక నీళ్లు పోయాలి, నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ ఏవి చొరబడకుండా చూడాలి. ఆ పొలంలోకి వేరే వేరే జంతువులు లేకపోతే చీడ పురుగులు పట్టి తినేస్తూ ఉంటాయి ఒక్కోసారి కదా, అవి పట్టకుండా చూసుకోవాలి. లేదా నీళ్లు పోస్తున్నప్పుడు ఏమవుతాయి, ఆ నీళ్లు పోస్తున్నాం కాబట్టి వేరే కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, అవి ఎప్పటికప్పుడు పీక్కుంటూ ఉండాలి. చూడండి, ఇంత జాగ్రత్తగా. అందుకే దాన్ని ఏమన్నారంటే వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన అని చెప్పన్నారు. అక్కడ వ్యవసాయ అనేటువంటి మాటను వాడతారు కృష్ణుడు. ఎందుకన్నాడంటే అది అంత కష్టమైనటువంటిది, అంత జాగ్రత్తగా చేయాల్సినది అనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏకైక చూడండి, రైతు ఆ 3 నెలలు 4 నెలలు పంట వేశాడంటే అతని రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇదే గుర్తొస్తుంది, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటాడు, ప్రతిరోజు వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాడు, ఎలా ఉంది ఏమిటి అన్నీ కూడా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాడు. అర్థమైంది కదా. ఆ విధంగా అంత జాగ్రత్తగా మనం ఏం చేయాలి, ఈ భక్తిలత అనేటువంటి దాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అన్నీ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తీరా అంతగా పెరిగిన తర్వాత మనం వైష్ణవాపరాధం చేసామనుకుంటే ఏమవుతుంది, హాతీ మాత అపరాధం అని చెప్పన్నారు. బాగా అన్ని చక్కగా చేసాం, మంచి అంతా వేసాం, అంతా బాగుంది, ఒకరోజు ఏనుగు వచ్చింది, అందులో ఏమవుతుంది, ఏనుగు వస్తే మొత్తం పీకి పడేస్తుంది అనమాట. ఒకసారి ఏనుగులు పూర్వం అరటి తోటలపై దాడి చేసేవాళ్ళు. అరటి తోటలోకి వచ్చి మొత్తం చెల్లచెదరవి ఏదో చిన్నపిల్లవాడు చూడండి, ఒకసారి మొక్కల్లోకి వెళ్ళి చేతికి దొరికిందల్లా పీక్కుంటూ పోతుంటాడు, ఆకులు కత్తిరించడం అన్నీ చేస్తుంటాడు. అలాగే ఏనుగులు దూరాయంటే మొత్తం తోటంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అనమాట. చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా మనం ఈ భక్తిలత అనేటువంటి దానికి నీరు పోసి దాన్ని ప్రతి క్షణం కూడా చాలా జాగరూకంగా ఉండాలి. అలా చేస్తూ ఉంటే మొత్తానికి అది వెళ్ళి ఏం చేస్తుంది, ఆ ఫలాన్ని మనకిస్తుంది, భగవత్ ప్రేమ అనేటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మనం ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని చెప్పన్నారు. అంటే నాకు తెలియదు అనేది నాకు తెలియదని ఎవరన్నా అంటే అది క్షమార్హం కాదనమాట. చిన్నపిల్లవాడు మంటలో వేలు పెట్టాడు, కాలిన తర్వాత పెద్దవాళ్ళు అదేమిటి చిన్నపిల్లవాడని లేకుండా అగ్ని అలా కాల్చుతాడా అన్నారనుకోండి. చిన్నపిల్లవాడని తెలీదా, చిన్నపిల్లవాడిని ఎందుకు కాల్చుతున్నారంటే అది నియమం అంతే. చిన్నపిల్లవాడు తెలిసి పెట్టినా తెలియక పెట్టినా మంటలో వేలు పెడితే కాలుతుంది. కాబట్టి నాకు తెలియదు అని అనుకోకూడదు, మనం తెలుసుకోవాలి. చూడండి, అందుకే మానవ జన్మ అనేది ఉంది. జంతువులకి తెలియదు, జంతువులు తెలుసుకోలేవు కూడా, కానీ మానవ జన్మ లభించిన వాళ్ళు తెలుసుకోవాలి, అది మనదే బాధ్యత తెలుసుకోవడం అనేది. తెలీదు అని అంటే కాదనమాట. కాబట్టి అజ్ఞానం అనేది మినహాయింపు కాదు. అందుకే ఇవన్నీ కూడా మరి ఇదంతా ఒక చక్కటి పద్ధతి, ఒక ప్రక్రియ, అంతేగాని ఊరికేదో టైం పాస్గా కాలక్షేపం కోసం చేసేది కాదు. భక్తి అంటే చాలా గంభీరంగా ఉండాలి మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో. ఏది తేడా వచ్చినా సరే, ఎందుకంటే మాయ చాలా తెలివైనటువంటిది అనమాట. మాయకి అనేక రకాల ట్రిక్కులు తెలుసు అనమాట, అనేక రకాల కిటుకులు తెలుసు. అందుచేత మాయ విషయంలో ఎప్పుడు కూడా మనం ఉదాసీన వైఖరితో ఉండకూడదు, ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి అన్నారనమాట, ఏమన్నారంటే
నేను మాయకి భయపడను, నేను మాయలో పడను అని చెప్పన్నారు ప్రభుపాద. తర్వాత కొన్నాళ్ళకి ప్రభుపాద వెళ్ళి భగవంతుని ముందు ఏదో చాలా తీవ్రంగా ప్రార్థిస్తూ ఉండడం ఒక శిష్యుడు చూశాడు. వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అన్నాడు, ప్రభుపాద ఏమిటి మీరు ఎందుకు ప్రార్థిస్తున్నారు అంతగా, ఏమిటంటే నేను కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను మాయలో పడకుండా చూడమని అని చెప్పాను. ఏమిటి మొన్నే కదా నేను మాయలో పడను, నన్ను మాయ ఏం చేయలేదు అన్నారు కదా అంటే, అవును నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి నిరంతరం నేను పడను అని చెప్పాను మాయ. కాబట్టి నిరంతరం ఎప్పుడు కూడా మనం దాని గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఆశించేది అత్యున్నతమైనటువంటి ఫలం అనమాట, ఏదో చవకబారుది కాదు, భౌతికమైనటువంటి వస్తువు కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది. కాబట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ. అపరాధాలు అవుతున్నాయని అపరాధాలు అవుతున్నాయని మనకి నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండండి. మనకి ఏమైనా తెలుస్తాయి భక్తి మార్గం వెళ్ళినప్పుడు, ఒకవేళ అపరాధాలు అవుతున్నాయంటే ఏ విధమైన మనకి సాధన భక్తులు కానీ ఏమైనా అడ్డంకులు వస్తున్నాయి. ఖచ్చితంగా అపరాధాలు చేసినప్పుడు ఫలితం రాదు, అంతే. మనం నామం జపించలేము, జపిస్తున్నప్పటికీ మనసు దాని మీద లగ్నం కాదు. అంటే దాని అర్థం ఏమిటి, మనం ఏదో తప్పు చేస్తున్నాం అని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఎలాగంటే పొయ్యి మీద ఎసరు పోసాం, అందులో బియ్యం వేసాం, నీళ్లు బాగా మరిగి ఉన్నాయి, బియ్యం వేసాం, వేస్తే 10 నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది, గంట అయినా ఉడకట్లా, అంటే ఏదో తేడా జరిగిందని కదా ప్రక్రియలో. ఇది కూడా అంతే. కాబట్టి మనకి అర్థమైపోతుంది, మనకి మనసు లగ్నం కాదు దాని మీద. అనేక రకాల అవాంతరాలు వస్తుంటాయి, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. సాధారణంగానే మనసు చంచలంగా ఉంటుంది, మనకి చేయాలని అనిపించదు, రుచి ఉండదు అనమాట. నామం చేయాలని అనిపించదు, ఇంకేదో భౌతికంగా ఇంక వేరే ఏదో చేద్దాం అనిపిస్తుంటుంది. ఇవన్నీ సంకేతాలు మనం అపరాధం చేస్తున్నాం అని అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. నామ పట్ల శ్రవణ కీర్తన ఆ ప్రక్రియల పైన కూడా ఎఫెక్ట్ వస్తుంది, అంతే కదా. మరి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటివి అనమాట. శ్రవణ పట్ల రుచి, మనం ఏదైనా సరే అంతే. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు 4 నియమాల్లో ఏది ఉల్లంఘించినా మిగతా కూడా ఉల్లంఘించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భగవత్ సేవలో కూడా ఒకటి సరిగా లేకపోతే మిగతా వాటిపై ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి సరిగా జపం చేయట్లేదు అనుకోండి, ఎందుకు సరిగా జపం చేయట్లేదు అంటే సరిగా శ్రవణం చేయట్లేదేమో, అందుకని సరిగా జపం చేయట్లేదు. ఎప్పుడైతే అతను సరిగా శ్రవణం కీర్తన సరిగా చేయడో, భగవంతుడికి చేసే వంటలో ఉప్పు ఎక్కువ వేసేయడం, లేదా కారం ఎక్కువ వేసేయడం, లేకపోతే ఏదో వీడు మర్చిపోవడం, లేకపోతే నివేదన పెట్టేటప్పుడు నీళ్లు పెట్టకపోవడం, లేకపోతే అందులో తులసి వేయకుండా నివేదన పెట్టేయడం, ఇలా ఏదో ఒక దోషం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఒక ఉదంతం చెప్తాను ఈ విషయంలో. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఉన్నప్పుడు, మీరు అందరూ మాయాపూర్ ఎంతమంది వెళ్ళారు ఇక్కడ? మాయాపూర్ వెళ్ళారు కదా, అక్కడ చైతన్య గౌడీ మఠం ఉంది కదా, అక్కడ మీరు చూస్తే ఒక మందిరానికి చుట్టూ 4 ఆచార్యుల విగ్రహాలు ఉంటాయి, చూసారా మీరు? ఒక మందిరం చుట్టూ రామానుజాచార్య, మధ్వాచార్య ఇవి ఉంటాయి. ఒకసారి ఒక కార్యక్రమం జరిగిందనమాట. అక్కడ కార్యక్రమం జరిగినప్పుడు ఏమైందంటే, ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు ఆ కర్రలతో ఏదైతే వేస్తారో తీసేస్తారు కదా షెడ్లు. ఒకసారి ఏమైందంటే, ఆ విధంగా కార్యక్రమం అయిపోయి తీసేస్తుంటే ఒక కర్ర ఏదో పడి రామానుజాచార్యులు వారి విగ్రహం దెబ్బతిన్నదనమాట. రామానుజాచార్యుల వారి విగ్రహం విరిగింది, ఏదో వేలు విరగడమో ఏదో విరిగింది. విరిగితే ఈ విషయం తెలిసింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి. ఎవరో చెప్పారు ఇలా జరిగిందంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆలోచించి, అంటే రామానుజాచార్యులు వారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఆచార్యుడైన, శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనేది అర్చన మార్గం,
అర్చనకి చాలా పెట్టింది పేరు. రామానుజాచార్యుల వారి విగ్రహానికి ఏదో దెబ్బ తగిలిందంటే మన మందిరంలో విగ్రహారాధన విషయంలో ఏదో తేడా జరుగుతుంది, కాబట్టి ఒక కన్నేసి ఉంచండి అని చెప్పారు. అయితే ఇవి చెప్పారు కదా అని చెప్పి ఆయన ఏమన్నారంటే పూజారి ఏమైనా తప్పు చేస్తున్నాడేమో పరిగణించండి అని చెప్పి అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా ఆయన నిఘా వేశారు, ఏదో తేడా జరుగుతుంది ఏంటని చెప్పి. ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఒక యువ పూజారి ఏం చేశారంటే అక్కడికి వచ్చే ఎవరైతే భక్తుల్లో ఒక ఆమెకి, ఒక యువతికి ప్రేమలేఖ రాశాడనమాట. చూడండి, అది పట్టుబడ్డారు. వెంటనే ఈ విషయం చెప్పారు. అవును, నాకు అర్థమైంది, రామానుజాచార్యుల వారి విగ్రహమే విరిగిందంటే విగ్రహారాధనలో ఏదో లోపం జరుగుతుంది, వెంటనే వాడిని తీసేయండి అని చెప్పాను. వాడు చెమటలు పెట్టారు తర్వాత. కాబట్టి ఈ సృష్టిలో ఏది యాదృచ్ఛికంగా జరగదనమాట, ప్రతిదానికి ఏదో సంబంధం ఉంటుంది. అర్థమవుతుంది కదా. ప్రతిదీ ఎక్కడో చోటని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి అదే సమయంలో మనం తెలుసుకోవాలి, కలియుగంలో అంతా కూడా దోషాలు, అన్నీ కూడా అంతా కూడా దోషభూయిష్టమైనటువంటిది. అందుచేత మనం చాలా జాగ్రత్తగా మనం సాధన చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ అందుకే విధానానికి కట్టుబడి మనం ఎప్పుడు కూడా ఒక పర్యవేక్షణలో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. చూడండి, తప్పు చేయడం అనేది మానవ సహజం, కానీ దానిని సరిదిద్దుకోవడమే మానవ ధర్మం. చూడండి, తప్పు చేయడం అనేది విశేషం కాదు, కానీ తప్పు చేసి సరిదిద్దుకోకపోతే అది గొప్ప నేరం అన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి మన నాయకులు కూడా, నాయకులు అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరూ తప్పు చేస్తారు ఎవడొకడు, కానీ వాడు అది చెప్పినప్పుడు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే వాడు సరైన వైఖరితో ఉన్నాడు అనమాట, వాడు ముందుకెళ్తాడు. అది అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. రోజు మన రిలేషన్షిప్ మనుషులతో అత్యంత క్లోజ్ అయిన మనుషులతో కొన్ని పరిస్థితుల వల్ల రిలేషన్షిప్ విడిపోయే పరిస్థితి వస్తుంది. సో అక్కడ మనము భక్తి మార్గంలో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళతో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం చూస్తుంటాం ఒక పరిస్థితి మళ్ళీ రావాలి, క్లోజ్ కావాలి అంటే మీరు అడిగేది భక్తులతో సంబంధమా అభక్తులతో సంబంధమా? సరే చెప్పండి. క్లోజ్ రిలేషన్ ఫ్యామిలీ కావచ్చు. చూడండి, అభక్తులతో సాంగత్యం అనేది ఇదంతా కూడా తాత్కాలికమే. కాబట్టి శాస్త్రాలే స్పష్టంగా చెప్తున్నాయి, ఏ విధంగా అయితే ఒక నీటి ప్రవాహంలో అనేక రకాల గడ్డి, గాదం, ఆకులు ఇవన్నీ ఏం చేస్తే ప్రవాహంలో కలిసి కొంతసేపు ముందుకెళ్ళిన తర్వాత విడిపోయి వేరే వాటిని పట్టుకుంటాయి. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా తాత్కాలికమే, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా లౌకికమైనటువంటివి ఇంకా ఎక్కువ తాత్కాలికం. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా వ్యధ చెందాల్సిన అవసరం లేదు. లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా వ్యధ చెందామంటే మనం ఆధ్యాత్మికంగా కుంటుపడిపోతాం. అర్థమవుతుంది కదా. కాబట్టి భక్తుల సాంగత్యం పోకుండా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. దానికి మనకి రూపగోస్వామి వారు చెప్పారు, ఏమన్నారు? దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం అన్నారు. అంటే భక్తుల మధ్య సంబంధాలు ఏర్పడాలంటే, వాస్తవంగా భౌతిక ప్రపంచంలో అయినా సరే సంబంధాలు ఏర్పడాలంటే ఎక్కడైనా సరే ఈ 6 ముఖ్యం. దదాతి ప్రతిగృహ్ణాతి, ఇచ్చి పుచ్చుకోవడం. గుహ్యమాఖ్యాతి పృచ్చతి, అంటే మన యొక్క సన్నిహితమైన విషయాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు సన్నిహితమైనటువంటి విషయాలు మనకి చెప్పాలి. అంటే ఈ విశ్వసనీయమైనటువంటి వారి దగ్గరే పంచుకోవాలి. ఇవి కూడా భుంక్తే భోజయితే చైవ, వారికి మనం తినిపించడం, వారు మనకి తినడానికి ఏదైనా ఇవ్వడం, ప్రసాదం విషయం. షడ్విధం ప్రీతి లక్షణం, ఈ 6 కార్యాలు చేయడం వల్ల ఏమవుతుంది? వ్యక్తుల మధ్య, భక్తుల మధ్య ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ప్రీతి లక్షణం, వారి మధ్య సత్సంబంధాలు అనేవి పెరుగుతాయి అని చెప్పారు. అర్థమవుతుంది. కానీ అలా చేసినా అవ్వట్లేదంటే ఇంకా అది భగవంతుడి నిర్ణయం అవుతుంది, దాని గురించి మనం వెల చెందకూడదు. ఎందుకంటే ఈ సంబంధాలన్నీ తాత్కాలికమైనవి. ఈ శరీరం వదిలేశాక వాళ్ళు ఎవరో మనం ఎవరో, అవునా కదా. కాబట్టి వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి. అందుకే కృష్ణుడు ఏమంటాడు? దుఃఖింపదగిన దాని గురించి దుఃఖిస్తూ పండితుల్లాగా మాట్లాడుతున్నాం అని చెప్పి అంటాడు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నాను శోచంతి పండితాహ అని చెప్పన్నాడు. పండితుడైనటువంటి వాడు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ కలత చెందడు అని చెప్పన్నాడు.
కాబట్టి మనం కూడా అదే తెలుసుకోవాలి. చాలా ప్రాథమికమైనటువంటి ఉపదేశం అది. ఈ ప్రపంచం అనేది, ఈ జీవితం అనేది తాత్కాలికం, అంతే. అది గుర్తుంచుకోవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికి? చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీ ప్రవచనంలో భారతదేశం ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా ఆధ్యాత్మిక స్థానం అని చెప్పారు. అట్ ది సేమ్ టైము ఏ దేశంలో, ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో చాలా పాపకార్యాలు అయితేనేవి, అదే చెత్త అంటే ఒక ప్రకృతి దురవస్థకి సంబంధించి కూడా మీరు చెప్పారు. మన దేశంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? మనది ఆధ్యాత్మిక స్థానం కదా. దీనికి మనం నెక్స్ట్ జనరేషన్కి ఏంటి సందేశం ఇస్తాం? అంటే కమింగ్ జనరేషన్కి మన దేశం ఆధ్యాత్మిక స్థానం మనకు గర్వంగా చెప్పుకుంటూ, మన దేశమే ప్రపంచంలో హీన స్థానంలో ఉంది అనే సంకేతం ఇక్కడ కనబడుతుంది. దీనికి మనం రాబోయే తరం వారికి ఎలాంటి సందేశం ఇస్తాం, ఎలా వివరిస్తాం? దీనికి కారణం నేను ఇందాక వివరించాను. ఒకటి కలి యొక్క ప్రభావం ఒకటి. అందుకే కలి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఎవరైతే ముఖ్యమైనటువంటి స్థానాలని ముందుగా దాడి చేస్తారనమాట. చూడండి, యుద్ధం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ముందు రాజుని చంపేశారనుకోండి, మిగతా వాళ్ళంతా కూడా ఉత్సాహాన్ని కోల్పోయి పారిపోతారు. చూడండి, అర్థమవుతుంది కదా. అలాగే కలిపురుషుడు ఏం చేస్తాడు, ముందు నాయకుల్ని లేదా ప్రధానమైనటువంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటాడు. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మళ్ళీ భారతదేశం కృష్ణుని యొక్క స్థానాన్ని గుర్తించి మళ్ళీ కృష్ణుడిని సేవిస్తూ, మళ్ళీ కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత ఆధారంగా ప్రభుత్వం కావచ్చు అన్నీ కూడా జరగాలి. అలాగే హరినామ సంకీర్తన ఏదైతే ఉందో ఇది జాతీయమైనటువంటి కార్యంగా మనం పరిగణించాలి. ఏదైతే మనం వదిలిపెట్టేసామో మన యొక్క సనాతన ధర్మాన్ని, దాన్ని మళ్ళీ మనం అనుసరిస్తే అప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది. అదే మనం చేయగలిగింది. అర్థమైంది కదా. హరే కృష్ణ. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జగన్నాథ మహాప్రభు వారు నామకరణం చేశారా? ఓకే, మంచిది, శుభం. ఓకే ఓకే, చెప్పండి. పేరేమిటి? త్రివిక్రమ. ఎవరు అబ్బాయి? అంటే అన్న కొడుకు. ఓకే. సో జగన్నాథ్ మహాప్రభు వారి యొక్క మనుమడు వరుస అవుతాడు అబ్బాయి. ఆ అబ్బాయికి త్రివిక్రమ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి త్రివిక్రమ అంటే అర్థం ఏమిటి? ఎవరి పేరు ఇది? త్రివిక్రమ అంటే వామనుడి పేరు అనమాట. ఎందుకని త్రివిక్రమ అన్నారు? 3 అడుగులలో తన యొక్క పరాక్రమాన్ని చూపించినటువంటి వాడు. 3 అడుగుల్లో మొత్తం ఈ యొక్క విశ్వాన్ని ఆక్రమించిన వాడు కాబట్టి త్రివిక్రముడు అని చెప్పి అన్నారు అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే ఉరుక్రమ అనేటువంటిది కూడా మరొక పేరు ఉంది త్రివిక్రముడికి. అంటే చాలా అమోఘమైనటువంటి పరాక్రమాన్ని చూపించిన వాడు అని ఉరుక్రమ అంటే. అలాగే విక్రమ అనేటువంటి అర్థం ఉంది. విక్రమ అంటే చాలా వేగంగా నడిచేవాడు అని అర్థం. కాబట్టి త్రివిక్రముడు అంటే ఆయన చాలా వేగంగా 3 అడుగుల్లోనే సమస్త విశ్వాన్ని కబళించిన వాడు అని అర్థం. మరి చాలా చక్కటి పేరు, వామనుని యొక్క పేరు, కృష్ణుని యొక్క పేరు. మరి అందరూ కూడా ఈ త్రివిక్రమ అనే పేరు ఇవ్వబడినటువంటి అబ్బాయి మరి చక్కటి ఆధ్యాత్మిక చైతన్యంతో ముందుకెళ్లాలని అందరూ కూడా ఆశీర్వదించండి. అందరూ కూడా ఒకసారి గట్టిగా హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. త్రివిక్రమ. హరే కృష్ణ. ఎన్నో నెల ఇప్పుడు? 21 రోజు. ఓకే.
అచ్చా అచ్చా అచ్చా. పోనీ, మంచిది.